అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త. ఈ యొక్క ప్రవక్త గారి పైన శాంతి సేవకాలు కురిపించమని నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. అల్లాహ్ యొక్క ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు అని జరీర్ బిన్ అబ్దుల్లా రజల్లా గారు ఒక విషయం చెప్తూ ఉన్నారు. మనందరం కూడా అల్లాహ్ తలిస్తే ఒకరోజు ఖచ్చితంగా అల్లాని మన కళ్ళతో ఖచ్చితంగా చూడవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. ఏ విధంగానైతే చంద్రుడిని మనం కళ్ళతో చూడగలుగుతున్నామో అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను కూడా మనం మన యొక్క కళ్ళతో ప్రత్యక్షంగా చూడవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. అయితే ఒక విషయం, సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు ఈ రెండు వేళల్లో ముందు సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడు అస్తమించేటప్పుడు కాదు, సూర్యుడు ఉదయించక ముందు సూర్యుడు అస్తమించే కంటే ముందు ఏదైతే నమాజులు ఉన్నాయో ఆ నమాజులను మీరు సమయబద్ధంగా చేయండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మరియు ఆ నమాజులు సమయబద్ధంగా చేయడమే కాకుండా మీరు ఆ నమాజులను శాయశక్తులా మీ శక్తి ఉన్నంత వరకు దాన్ని పాటించడం కోసం ప్రయత్నించండి అని చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క విషయంతో పాటు ఏ విధంగా అయితే నమాజు చదవండి జకాత్ ఇవ్వండి, నమాజు చదవండి జకాత్ ఇవ్వండి అని ఏ విధంగా అయితే మనకి ఖురాన్లో వస్తూ ఉంటుందో అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ ఏం చెప్పారంటే, మీరు అల్లాహ్ని చూడగలుగుతారు, కానీ మీరు అల్లాహ్ని చూడగలుగుతారు మరియు సూర్యోదయానికంటే ముందు సూర్యాస్తమయానికంటే ముందు నమాజులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు శాయశక్తులా చదవడం కోసం ప్రయత్నించండి, వాటిని విడిచిపెట్టకండి అని చెప్పడం జరిగింది. మరియు సూర్యోదయానికంటే ముందు సూర్యాస్తమయానికంటే ముందు అల్లాహ్ని ఎక్కువగా స్తుతించండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నమాజులు ఏవి అంటే, ఒకటి ఉదాహరణకి ఉదయం సూర్యోదయానికంటే ముందు అంటే ఫజర్ నమాజ్, ఉదయం ఫజర్ నమాజు, మరియు సూర్యాస్తమయానికంటే ముందు అంటే అసర్ నమాజు. ఈ యొక్క నమాజులను మీరు కాపాడుకోండి. అల్లాహ్ని మరి చూసే భాగ్యంతో కలిపినప్పుడు ఈ యొక్క వాక్యాలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడమే కాదు, మరి ఇదే విషయాన్ని ఖురాన్లో సూరే తాహాలో 20వ అధ్యాయంలో 130వ వాక్యంలో కూడా ఈ యొక్క వాక్యం చెప్పడం జరుగుతుంది. మరియు ఇంకొక విషయం ఏమిటి అంటే, సుహైబ్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, స్వర్గంలో ప్రవేశించిన తర్వాత స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారితో మీకు ఇవ్వబడిన దానికంటే ఇంకా అధికంగా ఏమైనా కావాలా అని అల్లాహ్ అడుగుతాడు. దానికి వారు, ఓ ప్రభు, ఓ అల్లాహ్, ఓ సృష్టికర్త, మా దేవుడా, తమరు మా ముఖాలను వెలుగుతోటి నింపారు ఈరోజు, ఏ రోజు ఆ రోజు, మరియు మమ్మల్ని స్వర్గంలోకి కూడా ప్రవేశింపజేశారు, అల్హమ్దులిల్లా, మరియు మమ్మల్ని నరకం నుంచి కూడా కాపాడారు మరియు అని ఈ విధంగా వారు అంటూ వారు ఇంకా ఏమంటారంటే, దాని తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, అప్పుడు తెర ఎత్తివేయబడుతుంది. ఏం తెర? మనం ఇది ఇంతకుముందు ఖురాన్లోను మరియు హదీసులో కూడా చదవడం జరిగింది. ఒక అల్లాహ్కి అల్లాహ్ యొక్క బంధాలకి మధ్యలో ఒక తెర ఉంటుంది అని. ఈ యొక్క విషయం మనం మీరాజ్ వాక్యంలో కూడా విని ఉన్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడేం చెప్పారంటే, అప్పుడు తెర ఎత్తివేయబడుతుంది. ఈ యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని అడిగిన తర్వాత, భక్తులు ఈ యొక్క విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే తెర ఎత్తివేయబడుతుంది. వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శుభకరమైనటువంటి ముఖాన్ని చూస్తారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను దర్శించి ధన్యులవుతారు. స్వర్గవాసులకు అంతకంటే ఉత్తమమైనది ఇంకా ఇవ్వబడేది ఉండదు, ఇంకా దానికంటే వారికి ఇష్టమైనది ప్రియమైనది కూడా ఏది ఉండదు. ఎందుకంటే మనిషి యొక్క చివరి మజిలీ, మనిషి యొక్క చివరి గోల్ ఒకటి స్వర్గం మరియు అల్లాహ్ని దర్శించడం, అల్హమ్దులిల్లా. ఇక చివరి గోల్ అల్లాహ్ని దర్శించడం మరియు చివరి మజిలీ స్వర్గాన్ని పొందడం. మానవుని యొక్క మరియు జిన్నుల యొక్క చివరి మజిలీ, చివరి గోల్ అదనమాట. అంటే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. మరి ఇంకా దానికంటే ఇష్టమైనది ప్రియమైనది ఇంకేముంటుంది అని అంటారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్లోని 10వ అధ్యాయంలోని సూర యూనుస్లోని ఒక 26వ వాక్యాన్ని చదువుతారన్నమాట. పుణ్యం చేసే వారికి ప్రతిఫలము ఉంది,
ఇంకా అధికం కూడా ఉంది అనేటటువంటి వాక్యాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదువుతారు. మరి అంతేకాకుండా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి జిబ్రీల్ అలైహిస్సలాం గారిని చూశారా, చూడలేదా, మరి అల్లాహ్ని చూశారా, చూడలేదా, ఇలాంటి సంఘటనలు కొన్ని మనం చూస్తూ ఉంటాం. అబూ జర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును మీరు మేరాజ్ యాత్రలో మీ ప్రభువును చూశారా అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక తేజస్సు వంటి వాడు, ఆయన్ని నేను ఎలా చూడగలను అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారని ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబీలో 5659 హదీసులో చెప్పడం జరిగింది. మరియు ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారి కథనం ప్రకారం అతను ఈ ఆయత వాక్యంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హృదయం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కళ్ళతో చూసిన దాన్ని గురించి తప్పుగా చెప్పలేదు. వాస్తవం ఏమిటంటే అతను ఆయన్ను మరోసారి చూశాడు. ఈ ఆయతుల గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును తమ హృదయ కళ్ళతో 2 సార్లు చూశారు అని వ్యాఖ్యానించడం జరిగింది. తిర్మిజీ ఉల్లేఖనంలో ఏమనుందంటే ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు ఈ ఆయత వ్యాఖ్యానంలో ఇలా అన్నారు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ప్రభువును చూశారా అని అంటే, మరి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 సార్లు చూసింది ఎవరిని అని అంటే జిబ్రీల్ అలైహిస్సలాం గారిని అని చెప్పడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారి వారి యొక్క అసలు రూపంలో 2 సార్లు చూడటం జరిగిందని చెప్పడం జరిగింది. దాంట్లో ఒక విషయం వచ్చేసి ఒకసారి సిద్రతుల్ ముంతహా దగ్గర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిబ్రీల్ అలైహిస్సలాం గారిని ఒకసారి చూడటం జరిగింది. ఎక్కడ ఈ యొక్క ప్రపంచం నుంచి మక్కా మరియు మదీనా నుంచి మరియు బైతుల్ మక్దిస్ వరకు చేర్చుకొని బైతుల్ మక్దిస్ నుంచి ఎప్పుడైతే ఇక ఆ యొక్క పైన ఆకాశం ఏదైతే ఉందో 7వ ఆకాశం అక్కడ ఒక బురాక్ మీదకి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ యొక్క సంఘటన మన మీరాజ్ సంఘటన అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మీరాజ్ సంఘటనలో మరి ఈ యొక్క 7 ఆకాశాలని దర్శించడం, 7వ ఆకాశం దాకా వెళ్ళడం, అల్లాహ్తో సంభాషించడం, అల్లాహ్కి మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మధ్యలో ఒక పరదా అనేది ఒక అడ్డుగా ఉండడం జరిగాయని మరియు ఖురాన్ మరియు హదీసులు మరియు తఫ్సీర్ల ఆధారంగా మనం ఇంతకుముందు చూసి ఉన్నాం. కానీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క దైవదూత అయినటువంటి గాబ్రియల్ అనబడే జిబ్రీల్ అలైహిస్సలాం గారిని మాత్రం వారి యొక్క అసలు రూపంలో 2 సార్లు చూశారని ఆయిషా రజల్లా గారు ఏం చెప్తున్నారంటే జిబ్రీల్ అలైహిస్సలాం గారు గాబ్రియల్ అనబడే ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం గారు దైవదూత గారు ఎప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చినా కూడా వేరే మనుషుల రూపంలో వస్తూ ఉండేవారు. కానీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిబ్రీల్ అలైహిస్సలాం గారిని అసలు రూపంలో 2 సార్లు చూడటం జరిగిందని చెప్పడం జరిగింది. ఒకసారి ఈ యొక్క మరి ఈ యొక్క మీరాజ్కు సంబంధించినటువంటి యాత్రలో ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం గారిని చూడటం జరిగితే కనుక సిద్రతుల్ ముంతహా వద్ద చూస్తే మరోసారి మక్కాలో ఒక వీధిలో, ఆ వీధి పేరు ఏమిటి అంటే అజ్యాద్ అనే మక్కా వీధిలో 2వసారి చూడటం జరిగింది అని, మరి అలా చూసినప్పుడు 2వసారి ఈ విధంగా చూసినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారికి 600 రెక్కలు ఉన్నాయని, అతను ఈ యొక్క భూమి నుంచి ఆకాశాన్ని మొత్తం చుట్టుముట్టి ఆయన అంత పెద్దగా ఆకాశాన్ని పూర్తిగా ఆవరించి ఉన్నారు అని, అంత పెద్దగా జిబ్రీల్ అలైహిస్సలాం అనే ఒక దైవదూతనే అంత పెద్ద ఆకాశాన్ని చుట్టుముట్టి అంత పెద్దగా జిబ్రీల్ అలైహిస్సలాం అనే ఈ యొక్క గాబ్రియల్ అనే దైవదూత అంత పెద్దగా ఉన్నారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విషయాల గురించి అనేక విషయాలు మరియు హదీసులో కూడా చెప్పబడ్డాయి. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ ఈ యొక్క ప్రపంచంలో మానవుడిగా జీవించి ఉన్నప్పుడు ఆయన కూడా ఇంకా అల్లాహ్ని చూడలేదు అని, అందరూ కూడా ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గభాగ్యం ఏ రోజైతే ఇస్తాడో, స్వర్గంలోకి ఏ రోజైతే తీసుకువెళ్తాడో అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ఆ స్వర్గవాసులకి తనను చూసే దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు అని మరి ఇక్కడ మన ఇస్లాం ఆధారంగా మనం తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఈ యొక్క స్వర్గ భాగ్యం పొందాలి అంటే మరి కొన్ని పాపాల నుంచి మనం రక్షించబడాలి. స్వర్గ భాగ్యం పొందాలంటే కొన్ని పాపాల నుంచి మనం రక్షించబడాలి. మరి ఆ పాపాలు ఏంటి అనే విషయం మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పడం జరిగింది.
ఒక విశ్వాసికి 70 కంటే ఎక్కువ విశ్వాసంలో భాగాలు ఉంటాయి. మరి ఆ 70 విషయాలు ఏమిటి? ఈ యొక్క విషయం కూడా మనం తెలుగు బుకారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరికీ కూడా మిమ్మల్ని దర్శించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మమ్మల్ని అందరినీ నరకం నుంచి రక్షించడం వల్ల, అల్లా మమ్మల్ని సైతానుల నుంచి, తలబిరుసుతనం గల జిన్నాతుల నుంచి, అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల్ ఉపద్రవం నుంచి, సమాధి శిక్షల నుంచి, నరక యాత్ర నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క మార్గంలో ఖర్చు చేస్తున్న వారిని, మరియు మిమ్మల్ని ఆరాధిస్తున్న మీ యొక్క దాసులని, నీ మార్గంలో మరణించిన నీ యొక్క దాసులు, ఇప్పుడు బ్రతికి ఉన్నారు, తర్వాత రాబోవు నీ యొక్క దాసులు అందరిపైన కూడా నీ యొక్క శాంతి సేవకాలు కురిపించండి వాళ్ళ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసులు చేసి అంతిమ దినంలో వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించడం వల్ల మా పాపాలను క్షమించండి వల్ల అల్లా నీ యొక్క దాసులు మరియు ఎవరైతే సమయాన్ని, సంపదని మరియు ఏ విధంగానైతే వారి యొక్క జీవితాన్ని మీ యొక్క మార్గంలో ఖర్చు పెట్టారో వాటన్నిటిని కూడా స్వీకరించడం వల్ల అల్లా మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు మరియు దాన ధర్మాలు మరియు ఎవరైతే నీ మార్గంలో హజ్ ఉమ్రాలు చేయగలిగారో వీటన్నిటిని కూడా స్వీకరించడం వల్ల మాపైన, మా కుటుంబ సభ్యులపైన మీరు ఏవైతే బాధ్యతలు పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్. అల్లా మీ ప్రవక్తలపైన మరియు మీ ప్రవక్తల యొక్క శిష్యులపైన మరియు మీ యొక్క దాసులందరిపైన కూడా శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్.